తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. సమావేశంలో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై 100 రోజుల ప్రణాళికను మంత్రివర్గం చర్చించి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖలు 100 రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంచి ఒక జోష్ అనేది కనపడుతుంది. దాని తగ్గట్టుగానే మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చినటువంటి రిజల్ట్ పైన కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా కూడా బకాయిలో ఉన్నటువంటి రైతు భరోసా సంబంధించిన అంశంలో ఎప్పుడు విడుదల చేయాలన్న దానిపై కూడా ఒక క్లారిటీ అనేది లేకుండా ఉంది. అయితే ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ లో చాలా కీలకమైనటువంటి అంశంగా ఈ రైతు భరోసా విడుదల అనేది తీసుకోబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. దాంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా వారు నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశంలో ఆయా శాఖలకి ఎంతవరకు బడ్జెట్ కేటాయింపులు కావాలన్న దానిపై కూడా ఇప్పటికే మంత్రులు అధికారులతో కూడా వారు మాట్లాడి ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. ఒక రిపోర్ట్ అనేది కూడా ఇప్పటికే జేడీకి సమర్పించారు. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు మంత్రివర్గ సంబంధించినటువంటి సమావేశంలో ఈ అంశంపై కూడా ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా ఈసారి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లాగా మనకు కనపడుతున్నాయి. సెకండ్ ఆప్షన్ వచ్చి విద్యా వైద్యం మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇరిగేషన్ మీద కూడా పూర్తి స్థాయిలో వారు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఇరిగేషన్ వచ్చినప్పుడు అధిక మొత్తంలో వారు కేటాయింపులు అనేది జరుగుతూనే ఉంది. దాని తగ్గట్టుగానే ఈసారి కూడా అధిక రీతిలో కేటాయింపులు ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. రైతు భరోసాకు సంబంధించిన అంశంలో దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతుల అకౌంట్లోకి వేయాలనేది కూడా వారి ప్రధానమైనటువంటి ఆకాంక్షగా ఉన్నటువంటి నేపథ్యంలో వెయిట్ చేశారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల కోసం ముందే విడుదల చేద్దాం అనుకున్నప్పుడు ఆ కోడ్ అనేది వచ్చింది. తర్వాత మున్సిపల్ ఎన్నికలు ముగిసాయి. ఆల్రెడీ ఇప్పుడు అన్ని స్థానాల్లో కూడా మాక్సిమం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్స్ కానీ అలాగే మున్సిపల్ చైర్మన్స్ కానీ కూడా ఎన్నికల నేపథ్యంలో నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో వాటికంటే ముందు ఈ రైతుల అకౌంట్లకి రైతు భరోసా ఇవంతా కూడా ఇచ్చిన తర్వాత మరోసారి ఎన్నికలకు వెళ్ళాలి. దానికంటే ముందు 26వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు వరకు కూడా వారు నిర్వహించాలని చూస్తున్నారు. ఈ నెల 28వ తారీఖున
బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది కాబట్టి దాని తగ్గట్టుగా ఇవాళ తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. మరికొన్ని కీలకమైన అంశాలు ముఖ్యంగా కొన్ని ఇప్పటి వరకు వివాదంగా ఉన్నటువంటి పాపు కాటి దగ్గర మహాత్మా గాంధీ సంబంధించిన విగ్రహం దీని మీద తనకి ల్యాండ్ పూలింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోబోతున్నారు. కొన్ని కీలకమైన ప్రాజెక్టులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో కొత్త సంక్షేమ పథకాలను కూడా తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఆ దిశగా ఇప్పటికే మంత్రులకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు. దాంతో పాటు ఇక రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల చేసిన తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా ఎక్కువగా జిల్లాలకు సంబంధించిన పర్యటనలు చేయాలనేది కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు కాబట్టి ఇవాళ కూడా ఆ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల రద్దును కూడా ఒక ప్రతిపాదనగా తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే ఎక్కువగా ఎంపీటీసీ జెడ్పీటీసీలో యొక్క మొత్తం ఎలక్షన్ జరిపితేనే బాగుంటుంది అనేది కూడా మెజార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు ఆశించినటువంటి వారు సీనియర్ నేతలు ఉన్నారు. జిల్లా స్థాయిలో చాలా ఏళ్ళగా సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరితో కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కొంతవరకు కూడా వాళ్ళ యొక్క వ్యతిరేకతని కాస్త తగ్గి వచ్చేలాగా వాళ్ళకి పదవులు ఇచ్చారు. కొంతమందికి కట్టబెట్టారు కాబట్టి గెలిపించుకున్నారు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు అనేది కూడా చాలా కీలకమైనటువంటి ఏ పార్టీకైనా కూడా, ఎందుకంటే పార్టీ గుర్తుపైన జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి దీన్ని రద్దు చేసే కంటే జరపడమే బాగుందనేది వైపు ఆలోచన చేస్తున్నప్పటికీ కానీ దానిపైన వాళ్ళ చర్చకు రాబోతున్నారు. అయితే తుది నిర్ణయం అయితే ఇప్పట్లో తీసుకునే అవకాశం అయితే కనబడటం లేదు. సో చూడాలి, 3 గంటలు జరిగిపోయే దీంట్లో దాదాపు 2 గంటల పాటు కూడా ఈ యొక్క సమావేశం జరగబోతుంది. సో ఏ శాఖకి ఎంతవరకు నిధులు కేటాయిస్తారనేది కూడా స్పష్టత వస్తుంది. దాని తర్వాత బడ్జెట్ సమావేశం ప్రారంభించిన తర్వాత తుది నిర్ణయం అయితే దీనిపైన తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇట్లా రద్దు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి రద్దుకు ముందుకు వచ్చే అవకాశం అయితే కనపడటం లేదు. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.